అరే గిరి పడిపోతామని నడకని ఓడిపోతామని ఆటని ఆపేయలేం కదరా, ప్రయత్నిస్తూనే ఉండాలి. హాయ్ గైస్, నేను ఇంటి దగ్గర బయలుదేరక నుంచి తీద్దాం అనుకున్న వీడియో, కానీ తీయలేకపోయాను. ఇప్పుడు వచ్చేసరికి ఎయిర్పోర్ట్ అయిపోయి ఇమిగ్రేషన్ కూడా క్రాస్ అయ్యి నేను లోపలికి వచ్చాను అనమాట. మీరు వెనకాల చూసుకుంటే టర్మినల్ దగ్గర కూర్చున్నాను. నేను యాక్చువల్లీ నిల్చున్నా, సో ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అంతా pretty ఈజీ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం అయితే పట్టింది. సో నేను పొద్దున 6 అలా బయలుదేరాను. సో ఇక్కడికి వచ్చేసరికి 6:50 అయింది ఎయిర్పోర్ట్కి. ఇక్కడ వచ్చిన తర్వాత టైం పట్టింది. ఇప్పుడు వచ్చరికి 9 అవుతుంది. ఇదంతా సెండ్ ఆఫ్, ఇమిగ్రేషన్, చెక్ ఇన్, ఇవన్నీ సెక్యూరిటీ చెక్ ఇవన్నీ పాస్ అవ్వడానికి ఇంత టైం పట్టింది అనమాట. నా ఫ్లైట్ వచ్చరికి 11 o'clock ఉంది. 11 o'clock సింగపూర్ ఎయిర్లైన్స్. 11 hours జర్నీయే, కానీ టికెట్ మీద ఏముందంటే ఈవినింగ్ 7కి మనం సింగపూర్లో రీచ్ అవుతాం. అక్కడ ఒక 4 hours 55 minutes లే ఓవర్ ఉంది. ఆ 4 hours 55 minutes తర్వాత 11కి సింగపూర్ నుంచి స్టార్ట్ అయితే మార్నింగ్ 7:30కి అయితే మనం ఆస్ట్రేలియాలో దిగుతాం. ఇదంతా కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఇదే మన ఫ్లైట్ గా వెళ్ళబోతుంది సింగపూర్ ఎయిర్లైన్స్. నాకు తెలిసి టన్నెల్ ద్వారా ఏమైనా మనల్ని తీసుకెళ్తారేమో అని నేను ముందే చూపిస్తున్నాను. కిందకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. ఒకవేళ కింద నుంచి వెళ్ళేటట్టయితే నేను అదే చూస్ చేసుకొని కింద నుంచి చూపిస్తాను ఫ్లైట్. అనుకున్నట్టే కనెక్షన్ ద్వారా లోపలికి వెళ్తున్నాం. ఇమిగ్రేషన్ స్టాంప్, మై ఇయర్ ఫోన్. నాకైతే స్క్రీన్ ఉంది, ఇందులో మంచి తెలుగు సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, పుష్ప, సలార్ ఇవన్నీ ఉన్నాయి. హ్యాపీగా చూడొచ్చు గైస్. ఇక 4 hours నాకు తెలియదు. ఇక్కడ ఫుడ్ ఇచ్చారు, అది మంచిగా బూందీలా వేసి ఇచ్చారు. ఇది వచ్చరికి కేక్, ఆరెంజ్ జ్యూస్, అప్పడాలు, పెరుగు, ఇంకా బటరు. ఇది వచ్చరికి పాస్తా విత్ చికెన్ అనమాట. పాస్తా బాగాలేదు కానీ చికెన్ బాగుంది. మీరు కింద చూస్తుంది మలేషియా, సింగపూర్ గైస్. సింగపూర్లోకి ఎంటర్ అవుతున్నాం. 2 minutesలో దిగింది ఫ్లైట్ కిందకి. పైలట్ బ్రో ఎట్లా ర్యాన్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళే ఫ్లైట్లో వచ్చేసరికి ఎయిర్ బస్ అనమాట. అంటే 2 రోజులే ఉంటాయి. ఫైనల్లీ సింగపూర్లో అయితే ల్యాండ్ అయ్యాను. నా ఫోన్కి ఏమన్నా ఇంటర్నేషనల్ రోమింగ్ వస్తుందా రావట్లేదా అని ఇప్పుడు చెక్ చేయాలి. అంటే నేను సింగపూర్ గైస్ ల్యాండ్ అవ్వగానే ఏం కనపడిందో మీరు చూడండి. పోర్షా టైకాన్. వావ్ గైస్, అదిరిపోయింది. స్కై ట్రైన్ ఎక్కాను సింగపూర్లో. డ్రైవర్ లేడు, ఎటు డ్రైవర్ లేడు. సింగపూర్ గైస్, సింగపూర్ ఎయిర్పోర్ట్. Let's see some attractions in Singapore airport. క్యాక్టస్ గార్డెన్కి వెళ్తున్నాం. ఇది గైస్ ఇలా ఓపెన్లో పెట్టారు క్యాక్టసెస్ అన్నీ. 100+ క్యాక్టస్ వెరైటీస్ ఉన్నాయని రాశారు. ఇక్కడ కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. బటర్ఫ్లై గార్డెన్ గైస్. కలిసి ఇక్కడ వరకు వెళ్ళాలనుకుంటున్నాను. మీకు కనపడాలంటే సింగపూర్ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి చూసా. టర్మినల్ 1లో మన ఫౌంటైన్ ఉంటుంది, మీకు స్క్రీన్ మీద చూపిస్తా. అదొకటి చూడలేకపోయా. బటర్ఫ్లై గార్డెన్స్ అను క్యాక్టస్ ఉంటాయి, 100+ క్యాక్టస్, అవి ఒకటి చూసా అనమాట. నా ఫ్లైట్ బోర్డింగ్ టైం అయితే అయింది. ఇదనమాట ఎడిలైడ్ SQ279. ఈ బోయింగ్ ఎయిర్ప్లేన్స్లో ఇందాక చెప్పా కదా 2 rows ఉంటాయని, ఇప్పుడు 3 rows ఉంటాయి అనమాట. ఇది సింగపూర్ టు ఎడిలైడ్ వెళ్ళేటప్పుడు సింగపూర్లో వ్యూ గైస్ అదిరిపోయింది నైట్ వ్యూ. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. నాకైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఆ స్టెడెడ్ ఆమ్లెట్లా ఉంది. తర్వాత వచ్చరికి బాయిల్డ్ పొటాటో, ఇంకా ఒక కర్రీ అనమాట, గ్రేవీ లాగా, ఇంకా బన్నాను, కొన్ని ఫ్రూట్ పీసెస్ ఇచ్చారు. సన్ రైజ్ అవుతుంది గైస్, సూర్యుడు వస్తున్నాడు. నాకు తెలిసి ఇంకో హాఫ్ అన్ అవర్లో మనం ఎడిలైడ్లో ఉంటాం. ఎడిలైడ్ పైనే ఉన్నాం గైస్ మనం. ఇప్పుడు చూసుకోవచ్చు మనం టీవీలో. ఇంకా 5-10 minutesలో దిగిపోద్ది ఎయిర్ప్లేన్. The view. నిన్నే కొన్నా, సిరి కొట్టారు. సరేలే, చిన్నగలేదు అదే. చూడండి, ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ క్రాస్ అయిపోయింది వితౌట్ ఎనీ ట్రబుల్.
డిక్లేర్ చేశాను వుడెన్ ఐటమ్స్ అవి ఉన్నాయని, జస్ట్ స్పూన్స్ అని చెప్పాను. సో యూ కెన్ గో అన్నారు, నేను చెక్ చేయలేదు. అది గైస్ ల్యాండెడ్ ఇన్ ఆస్ట్రేలియా, అడిలైడ్. మా అన్నయ్య వచ్చాడు నన్ను పిక్ చేసుకోవడానికి. సో ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళేసి గ్రోసరీస్ అన్నీ కూడా కొనుక్కొని సెటిల్ అవుతాను గైస్. ఓకే షూర్. ఇది గైస్ మొత్తానికి ఆస్ట్రేలియాలో ఉన్నాను. అస్సలు ఎప్పుడు అనుకోలేని ఆస్ట్రేలియా వస్తా అని, బట్ విధి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. చాలా బాగుంది, మీరు చూడొచ్చు వ్యూ. ఫైనల్లీ చలికి ఆ కార్ అదే కదన్నా. గ్రాసరీస్ కొన్నాను, ముఖ్యంగా పాలు కొన్నాను. ఇప్పుడు పాలు పొంగిస్తున్నాం అందరం కలిసి. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్ బాయ్.